23 లక్షల రూపాయలు ఉన్న తన బ్యాగును బస్సులో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్లాడో వ్యక్తి. అదే అదునుగా భావించి దర్జాగా ఆ బ్యాగును భుజాన వేసుకుని వెళ్లాడు ఒక దొంగ. ఇంతకీ ఎక్కడ ఏంటి విషయం అంటే, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర భోజనం కోసం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును నిలిపారు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో బాపట్లకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి 23 లక్షల రూపాయలు తీసుకుని వెళ్తున్నాడు. ఆ విషయం కనిపెట్టాడేమో ఆ దొంగ అదును కోసం మాటేసి ఉన్నాడు. నార్కెట్పల్లి వద్ద భోజన విరామం కోసం బస్సు ఆగింది. వెంకటేష్ తన బ్యాగుని బస్సులోనే వదిలేసి దిగి వెళ్లిపోయాడు. సమయం కోసం ఎదురు చూస్తున్న ఆ దొంగ చక్కగా ఆ బ్యాగును భుజాన వేసుకుని ఏమీ తెలియనట్లుగా బస్సు దిగి దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. భోజనం చేసి బస్సులోకి వచ్చి చూసేసరికి తన డబ్బుల బ్యాగు కనిపించకపోయేసరికి లబోదిబో అంటూ గగ్గోలు పెట్టాడు. నార్కెట్పల్లి పోలీసులను ఆశ్రయించక పూజిత హోటల్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా జరిగిన చోరీని నిర్ధారించుకున్నారు. దర్జా దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఒక్క మాట, బుద్ధి ఉన్నోడు ఎవడైనా అంత పెద్ద మొత్తం డబ్బు ఉన్న బ్యాగును అలా వదిలేసి పోతారా? కేవలం బాధితుడి నిర్లక్ష్యమే దీనికి కారణమని అర్థమవుతుంది. లేదా ఈ భారీ దర్జా దొంగతనం ముందుగానే ప్లాన్ చేసి అమలు చేశారా అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.